ఎప్పుడైతే నువ్వు వాక్యం యందు ధ్యానిస్తావో వాక్యములో దాచబడిన వెలుతురు మీకు వెల్లడవుతుంది. ఆ వెలుతురు ద్వారా నువ్వు మార్గాన్ని కనుగోగలవు. ఆ మార్గంలో నడిచినప్పుడు నువ్వు జయిస్తావు. ఎటువంటి ఆటంకం వచ్చినా దాన్ని ఓడిస్తావు. జయకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. ఒకసారి నేను న్యూజిలాండ్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ బైబిల్ స్కూల్ ఉంది. ఆ బైబిల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చాడు ఇక్కడికి. మా ఫాదర్తో మాట్లాడుతున్నారు. అయితే నన్ను వెళ్ళమన్నారు. నాకు అదే టైంలో అమెరికాలో కూడా ఒక బైబిల్ స్కూల్లో ఓపెనింగ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రార్థన చేస్తున్నా నాకు ఏమీ తెలియటం లేదు ఎటు వెళ్ళాలో. చాలా మొదటి దినాలు దేవునిలో నాకు అవి. అయితే ఒకరోజు ఆ ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వచ్చారు. ఒక క్రూసేడ్లో ఉన్నాము. నన్ను అడిగాడు, ఏం డిసైడ్ చేసుకున్నావు అని. నేను నాకేం తెలియటం లేదండి అన్న. రూమ్లోకి రా అన్నాడు. తీసుకెళ్ళి బైబిల్ ఇప్పి చదువుతున్నాడు ఒక దగ్గర. ఏమండి, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ సామ్స్ వేర్ ఇట్ సేస్ ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్ అని. ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈవిల్ డూవర్స్. తర్వాత వర్స్ 3లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్ అండ్ సో షల్ దౌ డ్వెల్ ఇన్ ద ల్యాండ్, డిలైట్ దై సెల్ఫ్. అయితే ఈ కీర్తన చదువుతూ ఉన్నాడు ఆయన మోకాళ్ళ మీద. ఇద్దరం, ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు, నేను మోకాళ్ళ మీద. ఆయన రూమ్లో ఉన్నాము, ఆయన హోటల్ రూమ్లో. అది చదువుతూ ఉన్నాడు. అది చదువుతుంటే సడన్గా అకస్మాత్తుగా వెళ్ళు అన్నట్టు అనిపించింది. అప్పుడు చెప్పాను, వస్తున్నానని. దేవుడు ఆ విధంగా నన్ను నడిపించి 3 నెలలు న్యూజిలాండ్ బైబిల్ స్కూల్లో సమయం గడిపాను. హల్లెలూయా. అయితే నాకు మొదటిసారి వెళ్తున్నాను. ప్రభా, అక్కడ తిండి ఏంటో తెలియదు, ఎలాగుంటుంది. ఒకటి తెలుసు, ఏం తిన్నా చప్పగా ఉంటుందని. అది మటుకు తెలుసు. అయితే ఇప్పుడు ప్రార్థన, ప్రభా అది ఏది ఇచ్చినా నా నోటికి మంచిగా ఉండాలని ప్రార్థన చేశాను. అలాగే అయింది, నిజంగా చెప్తున్నాను. అలాగే ఏమీ కొదువు లేకుండా, ఏమీ కష్టపడకుండా మంచిగా తినగలిగాను, మంచిగా ఎంజాయ్ చేయగలిగాను ఆ ఫుడ్ కూడా. ఆమెన్. ఏం చెప్తున్నా అంటే, ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం మనం. అనేక సార్లు వస్తుంటాయి ఇటువంటి, మన ఉద్యోగం గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదో చిన్న విషయం అవ్వచ్చు, పెద్ద విషయం అవ్వచ్చు. ఈ డీల్ తీసుకోవాలా, ఆ డీల్ తీసుకోవాలా, ఇది కొనాలా, అది కొనాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఈ హాలిడే ఇక్కడికి వెళ్తే మంచిదా, అక్కడికి వెళ్తే మంచిదా, వస్తాయా లేవని చిన్న చిన్న విషయాలు కూడా దేవునికి ఇంట్రెస్ట్ ఉంది మన గురించి. పట్టించుకుంటాడు దేవుడు చిన్న విషయాలైనా. ఎందుకు? మనం అంటే ప్రేమ కాబట్టి. అటువంటి సమయంలో మనం వెలుతురు కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే రెండు మంచిగా అనిపిస్తాయి, కానీ ఏదో మనకి ఎక్కువ మేలు కలిగేది ఉంటుంది, ఏదో దాంట్లో ఒకసారి కీడు ఉంటుంది, మనకు కనపడదు. చూడ్డానికి అన్నీ మంచిగానే ఉంటాయి. అందుకే అన్నారు, ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. మంచిగా అనిపిస్తుంది, కానీ అది బంగారమా లేకపోతే బ్రాసా, ఇత్తడా, అది ఏంటో కానీ అది దేవుడికి తెలుసు. అందుకే మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుని వాక్యం ధ్యానించడం అనేది. యెహోషువ ఏమన్నాడు? ఈ వాక్యము దివారాత్రములు ధ్యానించమన్నాడు. ఎందుకంటే ధ్యానించుట ద్వారా వాక్యములో ఇమిడి ఉన్నటువంటి వెలుతురు బయలుపరచబడుతుంది. ఇలాగే జాగ్రత్త. పాలునే, మంచి పాలు అనుకోండి, చిక్కటి పాలను తీసుకొని దాన్ని ఇఫ్ యూ చర్న్ ఇట్, దాన్ని ఇచ్చేస్తే ఆ మీగడ అనేది పైకి వస్తుంది. వెన్న, if you do that in a mixie or something and all the butter comes up కదా, ఆ వెన్న అంతా పైకి వస్తుంది. ఎప్పుడు ఆ పాలలో ఉంది, కానీ అది చేసినప్పుడే అది పైకి వస్తుంది. అంతే కదండి. అలాగ మనం వాక్యం నెమరు వేసి, వాక్యము ధ్యానించి, వాక్యం మీదే మనం దృష్టి ఉంచినప్పుడు, మన హృదయం అంతా వాక్యంతో నింపుకున్నప్పుడు, ఆ వాక్యం ఒప్పుకోలు చేసినప్పుడు, ఆ వాక్యం మాట్లాడినప్పుడు, ఆ వాక్యం మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనము చిలుకుతున్నాం. మీకు తెలుసు ఆ మాట. సరేనా? సో అయినప్పుడు ఏమవుతుంది? ఆ వెన్న అనేది ఆ లోనున్నటువంటిది మనకి బయలుపరచబడుతుంది. కాబట్టి జనులారా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది ఈ విధంగా ధ్యానించడం. వాక్యం చూడండి, ప్రార్థన అంటే అనగానే మనకు మొట్టమొదట వచ్చే తలంపు ఏంటో తెలుసా? నేను మాట్లాడాలి దేవునితో. నిజమే, మనం మాట్లాడేది ప్రార్థనే. కానీ ప్రార్థన అంటే మనం మాట్లాడడం మట్టుకే కాదు, మనం మాట్లాడాలి, వినాలి కూడా. ఎప్పుడు వినగలం? నోరు మూసుకున్నప్పుడు.
కొద్దిసేపు నోరు మూసుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు? దేవుని స్వరము స్టిల్ స్మాల్ వాయిస్, మెల్లని చల్లని స్వరము, మెల్లని చల్లని స్వరం అని. కాబట్టి శబ్దాలున్నా, డిస్టర్బెన్స్ ఉన్నా, అలజడున్నా దాన్ని మనం గమనించలేం. కాబట్టి కామ్గా ఉండాలి, జాగ్రత్త. ఎప్పుడు మన ప్రార్థన అంతా అయిపోద్ది, వర్షిప్ చేస్తుంటాం, కొద్దిసేపు అయిన తర్వాత నోరు మూసుకొని దేవుని దగ్గర కనిపెట్టాలి. హల్లెలూయా, మౌనంగా హల్లెలూయా. సడన్గా ప్రభు ఏదో తెలియపరుస్తాడు, ఏదో బయలుపరుస్తాడు. గమనిస్తుండే వాక్యం సడన్గా ఇలాగా ఏదో ఆ పేజీల్లోంచి జంప్ అయి మన దగ్గరకు వచ్చినట్టు, దుమికి మన దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి మీతో పంచుకొని ఉంటాను. ఒకసారి నేను చాలా ఒక రకమైనటువంటి బ్యాటిల్ పోరాడతాను, ఒక యుద్ధం నా శరీరంలో. చాలా నొప్పితో బాధపడేవాడిని. చాలా నొప్పి అంటే సడన్గా వచ్చి కొద్దిసేపు ఉండేది. ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉండేదంటే బెడ్ మీద రోల్ అయి ఏడ్చేవాడిని. కానీ ఎవరికి చెప్పలేదు, నా భార్యకి తప్ప. ఎందుకు? అందరి విశ్వాసం ఒకటే లెవెల్లో ఉండదు. కాబట్టి మీకు ప్రేమ ఉండొచ్చు కానీ విశ్వాసంలో ఆ స్థితిలో లేకపోతే నన్ను కింద గుంచుతారు. కాబట్టి అయ్యా మా అందరి కొరకు, మీ అందరు నా కొరకు ప్రార్థన చేయండి ఎప్పుడు చెప్పండి. మీకు ఎందుకు చెప్పనంటే మీరంటే ప్రేమ లేక కాదు, మీ వీక్నెస్, మీ వీక్ ఫెయిత్ నన్ను గుంజకూడదు కిందకి. బలహీన విశ్వాసం, ఓకే, బలహీనమైన విశ్వాసం నన్ను కానీ నాతో ఎవరికైతే నాకు కాన్ఫిడెన్స్ ఉందో, వీరి యొక్క ప్రార్థన, వీరి విశ్వాసంలో నడుస్తున్నారని నాకు నమ్మకం ఉంటే వారితో పంచుకుంటా. వారంటే ఎక్కువ ప్రేమని, మీరంటే తక్కువ ప్రేమని కాదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవడు ప్రేమించిన వాడికి ఆ స్తోమత ఉందా, ఆ శక్తి ఉందా, ఆ స్కిల్ ఉందా కావాలి. అంతే కదండి. ఆమెన్. మీ సొంత బంధువే డాక్టర్ అవ్వచ్చు, మంచి సర్జన్ అనుకోండి ఆయన, కానీ 90% ఫెయిల్యూర్ ఉంది. మీ కజినే వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? ఆయనంటే ప్రేమే, కానీ ఆయన సహాయం అక్కర్లేదు మనకి. అంతే కదండి. అలాగనమాట. అందుకే మనం పంచుకునేది కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి చెప్పేవద్దు మన అవసరాలు. ఎవరైతే మనతో సహకరిస్తారో విశ్వాసంలో, మనతో సరితూలుతారో విశ్వాసంలో, వారు నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ప్రార్థన జీవితం నాకు తెలుసు, ఆయన యొక్క జీవితాన్ని బట్టి ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఆయన జీవితంలో. కాబట్టి ఆయనను ఆమె కానీ వారితో పంచుకుని వారు ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. ఇప్పుడు బలంగా నేను యుద్ధం పోరాడగలను, జయిస్తాననే నమ్మకం నా హృదయంలో స్థిరపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా మనం అయినప్పుడు ఏమైంది, ఒకసారి ఇలాగే కష్టం, చాలా చాలా కష్టమవుతుంది. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను, వెనక సీట్లో కూర్చున్న కార్లో, బైబిల్ ఉంది చేతిలో, ఎవరో నడిపిస్తున్నారు. మత్తయి సువార్త 8:17కి వెళ్ళాను. మామూలుగా ఫ్లిప్ చేస్తూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతున్నాను. ఏమని ఉందంటే చూడండి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను, అందువలన నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇది తెలుగులో ఉంది, నేను తెలుగు బైబిల్ చదవలేదు. అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే హీ టుక్ ఆర్ ఇన్ఫర్మిటీస్ అని ఉంది. ఆయన మన వ్యసనములు ఆయన హీ టుక్ అన్నాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుంటే నా దగ్గర ఎందుకు ఉంది మరి? ఇంకా అటువంటి అవగాహన వచ్చింది. దేవా, ఇఫ్ యూ టుక్ ఇట్, ఐ డోంట్ హ్యావ్ ఇట్. వీ బోత్ క్యాంట్ హ్యావ్ ఇట్. యూ టుక్ ఇట్ అన్నావు, నువ్వు తీసేసుకున్నావు. నువ్వు తీసుకున్న తర్వాత నేను ఎందుకు బాధపడాలి? ఆ అవగాహనతో ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద దేవుని స్తుతించాను. ఆ వచనం ఎన్నోసార్లు చదివాను, ఆ వచనం గురించి బోధించాను కూడా కాపరిగా. ఆ వచనం గురించి సర్మన్స్ ఇచ్చాము, బోధించాను, చెప్పాను. నాకు మన కంటతా వచ్చు. కానీ ఆ రోజు పరిశుద్ధాత్ముడు సడన్గా స్విచ్ ఆన్ చేశాడు. ఆ వాక్యం అంతా కాదు, ఆ వాక్యంలో ఒక్క మాట, ఈ టుక్ అనే మాట గుచ్చినట్టయింది ఇలాగా గుండెలో. అనగానే ఓ దేవా స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది? ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ధ్యానించకుండా వాక్యం ఇప్పి ధ్యానించాను. అది నా వెలుతురు, నా యొక్క విడుదల ఎక్కడుండింది? ఆ వాక్య వెలుతురులో. ఎప్పుడైతే అది ఇప్పి చదివానో ఆ వాక్యంలో ఉన్న వెలుతురు నన్ను తట్టి నాకు విడుదల కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న కథ చూద్దాం వాక్యంలో. 2 రాజులు 3వ అధ్యాయం
9 నుంచి 12 వరకు చదువుకుందాం. అయితే ఇజ్రాయేల్ 9 చదవగానే ఆపు. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినముల ఇక్కడ చుట్టూ ముగ్గురు రాజులండి. బయలుదేరి 7 దినముల చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికి పశువులకు నీళ్లు లేకపోయాను. చూసారా, నీళ్లు లేని పరిస్థితి. 7 దినాలు ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడి 7 దినాలు ప్రయాణం చేసిన తర్వాత పశువులకు కానీ వారికి కానీ తాగడానికి నీళ్ళు లేవు. ఇంకేం గెలుస్తారండి యుద్ధము? నీళ్ళు లేకపోవడమే మరణానికి కారణం అవ్వచ్చు. శత్రువు వచ్చి చంపాల్సిన అవసరం లేదు. అర్థమైంది మీ అందరికీ? చదువు. ఇశ్రాయేలు రాజు వీడు భయంకరుడు, వీడు దేవుడు నమ్మినవాడు కాదు, కటకట బయలుదేవతలు నమ్మేటటువంటి వాడు. కటకట ముగ్గురు రాజులమైన మనలము మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనల్ని పిలిచెనను అనెను. చూసారా ఏమంటున్నాడు? దేవుడిని ఎరగనటువంటి వాడు మాట్లాడే మాటలు వినండి. మనం ఎలా మాట్లాడుతున్నామో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ మాట చదివిన తర్వాత ఏమన్నాడు? మనల్ని మన శత్రువులకి అప్పగించడానికి యెహోవా దేవుడు మనల్ని ఈ విధంగా మనల్ని ట్రాప్ చేశాడు అంటున్నాడు. అంటే బంధించాడు, ఉచ్చులో వేసాడు అంటున్నాడు. చూసారా ఎంత దరిద్రపు తలంపో ఇది! ఎటువంటి ఆలోచన చూడండి. దేవుడు నాకు హాని కలిగించేవాడు అనే ఉద్దేశం ఉంది వీడికి. దేవుడు ఏమన్నాడు? ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ గివ్ ఇట్ మోర్ అబండెంట్లీ. నీకు జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నన్ను చంపడానికి కానీ హత్య చేయడానికి కానీ నాశనం చేయడానికి వచ్చే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మనము బంధించబడి మనము కష్టంలో ఉన్నామంటే దానికి కారణము దేవుడు కాదు. మన బుద్ధిహీనత వచ్చి ఒక్కోసారి, లేకపోతే మనము విప్పిన ద్వారాన్ని బట్టి సాతాను వచ్చి మనల్ని వేధిస్తున్నాడేమో. అర్థమైంది మీ అందరికీ? ఇక్కడ వీడికి అవగాహన లేదు, వాక్యము లేదు, వాక్య జ్ఞానము లేదు, దేవునితో అనుబంధము లేదు, దేవునితో ఆ సంబంధము లేదు. కాబట్టి వీడు యెహోవా దేవుడు అని తెలుసు, కానీ యెహోవా దేవుడే మనల్ని ఇటువంటి చిక్కులో పెట్టాడంటున్నాడు. చూసారా, దేవుడిని ఎరగనటువంటి బుద్ధిహీనులే ఆ విధంగా మాట్లాడతారు. దేవుడే ఇది చేశాడండి, నిజంగా దేవుడైతే నా బిడ్డను ఎందుకు తీసుకున్నాడు, నా భర్తను ఎందుకు తీసుకున్నాడు? దేవుడు తీసుకోలేదు. ఆమేన్. దేవుడు చంపడానికి రాలేదు. ఎందుకైందో నాకు తెలియదు. మన బుద్ధిహీనత అవ్వచ్చు. దేవుడు చెప్తున్నా కూడా మనం వినకుండా వెళ్ళుండొచ్చు. మనకి వినగలిగే చెవులు ఉంటే దేవుడు ఆ విధంగా వెళ్ళొద్దు. అదే అంటున్నాను, వెలుతురు లేదు కాబట్టే అనేక సార్లు మనంతటా మనం నిర్ణయం తీసుకొని వెళ్ళి మనకి మనమే ప్రాబ్లమ్స్ని, సమస్యలను సృష్టించుకుంటాం. వింటున్నారా? అందుకే వెలుతురు అవసరం. మనకి దేవుడికి కనపడిందంత దూరంగా మనకు కనపడదు. ఆయన అంతాన్ని ముందుగానే తెలిసిన దేవుడు. ఐ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నాడు దేవుడు. ఆది నుండే అంతాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన వెలుతురుంటే అటువంటి ఇబ్బందుల్లో, అటువంటి చిక్కుల్లో, అటువంటి ఊబిలో మనం పడము. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వెలుతురు మనల్ని నడిపించి జీవితం నడిపించడానికి సహాయపడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ చూసారా, ఈ ఇశ్రాయేలు యొక్క రాజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన హృదయాన్ని మనం గమనించుకుందాం. ఏ విధంగా ఆలోచిస్తున్నాం దేవుని గురించి? ఎటువంటి ఆలోచన ఉంది నీ హృదయంలో దేవుని గురించి? నువ్వు ఉన్నటువంటి కష్ట పరిస్థితుల్లో, నువ్వు ఉన్నటువంటి సమస్యలో నువ్వు దేవుని నిందిస్తున్నావా, దేవుని ప్రశ్నిస్తున్నావా? ఎప్పుడైనా సరే ఒక మాట ఎన్నడూ మర్చిపోకండి. మీ ప్రార్థనకి జవాబు రావటం లేదంటే, మీరు ఏమి చేసినా మంచి జరగటం లేదంటే ఎందుకు అని అడగండి. దేవుణ్ణి ఏమి చెయ్యాలి దేవా అని అడగండి. ఇంకా ఏమి చేయాలి దేవా అని అడగండి. హల్లెలూయా. దేవుణ్ణి నిందించినట్టు కానీ, దేవుణ్ణి ప్రశ్నించినట్టు కానీ ప్రార్థన చేయకండి. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభా నీవు చెప్పావు, నా అనుభవంలో నేను అనుభవించటం లేదు, ఏదో ఆటంకం ఉంది, నా హృదయంలోనే ఏదో సరిగ్గా లేదు, లేకపోతే నాకు అవగాహన లేదు, నాకు తెలియపరచు ప్రభా. హల్లెలూయా. మీకు చెప్పాను కదండి, ఒకసారి నాకు ఉబ్బసంతో బాధపడుతున్నప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగనప్పుడు ఒక మాట అన్నాను, ఏమన్నా, ప్రభా నువ్వు అబద్ధికుడు కాదు, నువ్వు అబద్ధం చెప్పలేవు, నువ్వు అబద్ధికుడు కాదు, కానీ నేను ఎక్కడో ఐఎమ్ మిస్సింగ్ యూ లార్డ్ అన్నాను. ఎక్కడో నేను తప్పిపోతున్నాను. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ అన్నా. ఎక్కడ నేను తప్పుతున్నానో తెలియపరుస్తావు ప్రభా అన్న. అప్పుడు ఒక స్వరం వినపడింది నాకు, లో నుంచి ఒక బిగ్గరగా ఒక స్వరం వినపడింది, ఇది అని. హల్లెలూయా.
నేను ప్రశ్నించలేదు దేవుణ్ణి, అడిగాను, ప్రభా ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను అవగాహన లేకుండా జీవిస్తున్నాను. అప్పుడు దేవుడు అలాగే తెలియపరిచాడు. అలాగే మీరు ఎదుర్కొనే సమస్యలో ప్రభు దేవుడిని నిందించకండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడని ఆయన మన కొరకు మరణించాడు. హల్లెలూయా. అటువంటి దేవుని యొక్క ప్రేమను నువ్వు ప్రశ్నిస్తావా? ప్రశ్నిస్తే నువ్వు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలవు? చూసారా, అనుభవం లేక, నిజమైనటువంటి అనుబంధం లేకుండా, ఆ రకమైన జీవితం లేకుండా దేవునిలో ఉన్నప్పుడే ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాం. అయితే వినండి, నెక్స్ట్ వచనంకి వెళ్దాం. యెహోషాపాతు ఈయనెవరు? యూదా రాజు. మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. ఏమంటున్నాడు? అయ్యా సరే నువ్వు అన్నావు ఆ మాట, కానీ ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా ఇక్కడ అంటున్నాడు. ఎందుకు? ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని మాటను తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఆ మాటలోనే విడుదల ఉంది, ఆ మాటలో వెలుగు ఉంది, ఆ వెలుగే మనకి విడుదలను కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ బిడ్డ దేవుని నమ్మిన బిడ్డ. ఈ బిడ్డ యెహోషాపాతు దేవుని నమ్మాడు. ఎందుకంటే మనకు తెలుసు ఆయన గురించి. ఆయనకి సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టాడు. దేవుడు ఆయనకి విడుదలనిచ్చాడు. అనుభవం ఉంది ఆయనకి. నీకు అనుభవం ఉందా దేవునిలో? ఏ రకమైన అనుభవం ఉంది దేవునిలో? మతపరమైన అనుభవమా, లేకపోతే నిజంగా దేవుని ఎరిగావా నువ్వు? నిజంగా దేవుని కనుగొన్నావా? నిజంగా దేవుడితో నడుస్తున్నావా నువ్వు? నడిచేటువంటి వాడు సమస్య రాగానే ఏమంటాడు? నాకు కావాల్సిందేంటి? నాకు దేవుని వాక్కు కావాలి. అందుకే ఏమన్నాడు? నాకు ప్రవక్త ఉన్నాడా అంటున్నాడు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు దేవుడు. ఈ రోజుల్లో ఏమన్నాడు? The sons of God are led by the Spirit of God. దేవుని కుమారులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. కాబట్టి అందరితో మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. కాక ప్రవక్తలతో కూడా మాట్లాడతాడు. ఆమేన్. కాబట్టి ఏమంటున్నాడు? ప్రవక్త ఉంటే చాలు, ఎందుకంటే నాకు దేవుని వాక్కు కావాలంటున్నాడు. మనకు కూడా ఏం కావాలండి? వాక్కు. ఎందుకంటే ఆ వాక్కు మనకి త్రోవను సరళము చేస్తుంది, మనకి త్రోవలో వెలుతురై ఉంటుంది. చదువు. అంతటి ఇజ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పాను. చూసారా, ఎలీషా గురించి మాట్లాడుతున్నారా? యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇక్కడ 15వ వచనం చదువు. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. నా యొద్దకు వీణ వాయించగల. వీణ అని తెలుగులో, కానీ యాక్చువల్లీ వీణ కాదు, అది హార్ప్ అంటారు. హార్ప్కి వీణకి చాలా తేడా ఉంది. ఇస్రాయేలు యూదుల్లో వీణ లేదు, హార్ప్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది తెమ్మన్నాడు. ఎందుకు? మ్యూజిక్ ఎటువంటిదంటే మనల్ని, సంగీతం అనేది మనల్ని నిబ్బరం చేస్తుంది, నెమ్మది చేస్తుంది. దేవుని స్వరం ఎందుకు? చాలా మెల్లని చల్లని స్వరం. కాబట్టి లోపల అలజడి ఉంటే దేవుని స్వరం వినడం చాలా కష్టం. మనస్సు ఆయాసంలో ఉన్న, హృదయం ఆయాసంలో ఉన్న దేవుని స్వరం వినడం చాలా కష్టం. అయితే ఈ పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, నాకు సంగీతం కావాలన్నాడు. హల్లెలూయా. అందుకే మనం సర్వీస్కి వచ్చినప్పుడు పాటలు పాడతాం. ఎందుకు? అందుకే పాటలు పాడడానికి పాడకూడదు, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన స్వరమును వినాలి నేను ఇక్కడ. హల్లెలూయా. ఆయన స్వరాన్ని, ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలన్న ఆశతో మనము రావాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా ఆయన నెమ్మది అయ్యాడో, ఆ యొక్క వాయిద్యం వాయించారో, దేవుని స్వరం ఆయన కనుగొన్నాడు. విను, చదువు. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. హల్లెలూయా. చూసారా, ఇది చాలా బుద్ధిహీనంగా ఉంది మాట, కానీ దేవుని మాట. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కాని వర్షమే కాని రాకపోయినను, గాలి రాదు, వర్షం రాదు, మీరు మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. వాక్కు ద్వారా. ఇప్పుడు 20వ వచనం చదువు. ఉదయ నైవేద్యము అర్పించే సమయమందు నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఎదోము మార్గము రాగా, నీళ్లు హల్లెలూయా ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. హల్లెలూయా. వాన లేదు, వర్షం లేదు, గాలి లేదు, కానీ నీళ్లతో నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? వెలుతురు వచ్చిన తర్వాత.
వెలుతురు వచ్చిన తర్వాత వెలుతురులో ఏం తెలిసింది? గోతులు తవ్వాలని. ఆమేన్. ఆమేన్. దేవుని మాటతో దేవుని యొక్క నడిపింపు కూడా మనకు కలుగుతుంది. త్రోవ కనపడుతుంది, ఏం చేయాలో కూడా దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు వాక్యం యందు ధ్యానిస్తావో, వాక్యములో లాక్ అయి ఉంది చూసారా, దాచబడిన వెలుతురు మీకు వెల్లడవుతుంది. హల్లెలూయా. ఆ వెలుతురు ద్వారా నువ్వు మార్గాన్ని కనుగోగలవు. ఆ మార్గంలో నడిచినప్పుడు నువ్వు జయిస్తావు. ఎటువంటి ఆటంకం వచ్చినా దాన్ని ఓడిస్తావు. జయకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దీవించబడ్డారా? వాక్యం ద్వారా ఆశించబడ్డారా? విన్న వాక్యం మళ్ళీ వినండి. ఎందుకంటే నా తాపత్రయం ఏంటంటే మీరు వెళ్ళి అబ్బా బాగా చెప్పాడు పాస్టర్ అనడం కాదు, ఆ వాక్యమును అవలంబించాలి. ఇప్పుడు నువ్వు దాన్ని యు మస్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. నువ్వు చేయాలి, ఆచరించాలి. నువ్వు వెళ్ళి అది మళ్ళీ విని ఏదో రకంగా ప్రభా నాకు సహాయం చేయు, నీ వాక్యం ఎక్కువగా ధ్యానించడానికి నాకు సహాయం కలిగించు ప్రభా, నీవే నన్ను నడిపించు దేవా అనేటువంటి ప్రార్థన మొదలుపెట్టి నీ వాక్యం చదవడం మొదలుపెట్టు, ధ్యానించడం మొదలుపెట్టు. చదవడమే కాదు, ధ్యానించడం మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు జయిస్తావు జీవితంలో. ఆమేన్.